హాయ్ అండి. వెల్కమ్ టు కేఎస్ వ్లాగ్స్. ఈరోజు సండే స్పెషల్ బిర్యానీ చేస్తున్నాను. సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. 750 గ్రామ్స్ చికెను మీడియం సైజు బిర్యానీకని కొట్టించుకొని వచ్చామండి. 3 సార్లు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నాను. బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ పావు కేజీ పెరుగు, స్పైసెస్ అన్నీ, మసాలాలు, యాలకులు 2, 4 లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, సాజీర కొంచెం, కసూరి మేతి, తగినంత ఉప్పు, తగినంత కారం, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బిర్యానీ ఆకు. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బిర్యానీకి చికెన్‌ను మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. 1 అవర్ కూడా. టైం లేకుంటే హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, హోల్ గరం మసాలా అన్నీ ఇప్పుడు చూపించినవన్నీ వేసుకొని కారం తగినంత కారం, ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చండి స్పైసీగా కావాలని. నేను మసాలాలు అయితే ఎక్కువ వాడను. హెల్త్‌కు మంచిది కాదు కదండి. మసాలాలు ఎక్కువ వాడను. నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని బాగా కలపాలి. ముక్కలకు ఇవన్నీ మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అంతా పట్టుకోవాలి. పట్టుకునేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఎంతసేపు బాగా కలుపుకుంటే అంత బాగా కలుస్తుంది. బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇలా మొత్తం కలుపుకున్నాక కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మారినేట్ కోసం హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పెద్ద వెడల్పాటి బౌలు పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. సగం కంటే ఎక్కువ వేసుకోవాలి. అందులో హోల్ గరం మసాలాలు కొంచెం సాజీరా, 2 లవంగాలు, 1 యాలకు, 2 దాల్చిన చెక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో ఎలా ఉండాలంటే సరిపడా ఉండాలి. ఉంటేనే అప్పుడు బిర్యానీకి ఉప్పు తక్కువ ఉండదు, టేస్టీగా ఉంటుంది. మూత పెట్టుకొని మరగనివ్వాలి. బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసులు అంటే హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ. కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువసేపు నానబెట్టుకోకూడదు. చూడండి, మరుగుతున్న వాటర్లో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు కూడా ఎలా వచ్చిందో చేసుకొని చెప్పండి. తప్పనిసరి కామెంట్ చేయండి. మొత్తం బాస్మతి రైస్ అందులో వేసుకోవాలి. కొందరు అంటారు చాలాసేపు కడిగి పెట్టాలంటారు, కొందరు చాలాసేపు, అలా ఏం లేదండి. 10 నిమిషాల కంటే ఎక్కువ కడిగి పెట్టకూడదు. బిర్యానీ 10 నిమిషాల కంటే ఎక్కువ కడిగితే మెత్తగా అవుతుంది అంటారు. 10 నిమిషాలు కడిగి పక్కన పెట్టుకుంటే పొడి పొడిలాడుతుంది. ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. అన్నము 75% ఉడకాలి. మనం మొత్తం కలుపుకొని ఒక మెతుకు ఇట్లా పట్టుకొని విరిచి చూడాలి. విరగాలి అంతే, మెత్తగా కాకూడదు. అప్పుడు బిర్యానీ అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇట్లా చూడండి ఎలా వస్తుందో, అలా విరగాలి. చూడండి మీరు కూడా. సూపర్ అయింది అన్నము. పెద్ద వెడల్పాటి బిర్యానీ బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇలాంటి వెడల్పాటి బౌల్ పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ అంతా ఇట్లా పరుచుకోవాలి. వెడల్పుగా పరుచుకుంటే మంచిగా వస్తుంది. ఇలా వెడల్పుగా ఉంటే బిర్యానీ దమ్ మంచిగా అవుతుంది, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఈ అన్నం అంతా ఇందులో వేసుకోవాలి. 75% ఉడికితే మనం దమ్ము పెట్టినప్పుడు కంప్లీట్గా ఉడుకుతుంది, పొడి పొడిలాడుతుంది. చూడండి మీరే ఎలా వస్తుందో.
మొత్తం ఎక్కువ వరకు తీసుకొని ఒక లేయర్ మొత్తంలో ఇలా వేసుకొని పరుచుకొని వేసుకోవాలి. మీరు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఒక లేయర్గా అన్నం మొత్తం వేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాక పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అలా అన్నం మొత్తం పరుచుకొని కంప్లీట్గా ఉన్నదంతా అంతా పరుచుకోవాలి. సెకండ్ లేయర్కి కూడా మొత్తం మళ్ళీ పుదీనా కొత్తిమీర బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి. కంప్లీట్గా మొత్తం పరుచుకొని అన్నీ వేసుకొని, నేను ఫుడ్ కలర్ వాడనండి. ఫుడ్ కలరు హెల్త్కి మంచిది కాదు కదా. పసుపులో కొంచెం పాలు వేసుకొని కలర్ లాగా అయిపోతుంది కదండి, అదే వేసుకుంటాను. చాలా బాగా వచ్చిద్దండి, మస్తు చాలా బాగుంటుంది. చూడండి ఇలా వేసుకుంటాను. ఫుడ్ కలర్ లాగానే ఉంటుంది. పసుపు అయితే హెల్త్కి మంచిది కదా, యాంటీబయాటిక్గా అంటారు కదా, అందుకని పసుపే వేసుకుంటాను కలర్గా. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొందరు నెయ్యి కూడా వేసుకుంటారండి. మేమైతే నెయ్యి వేసుకోం. మూత పెట్టుకొని దమ్ పెట్టుకోవాలండి. ఇట్లా మనము వెల్లుల్లిపాయ దంచుకునే రోలు ఉంటుంది కదా, దాన్ని పెట్టుకోవాలి. ఒక మందపాటి పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాని మీద పెట్టుకోవాలి. బిర్యానీ బౌల్ పెట్టుకొని మనం రోల్ దాని మీద పెట్టుకుంటే దమ్ వస్తుంది. దమ్ మంచిగా అవుతుంది బిర్యానీ. ఎందుకంటే పెద్దగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఆ పెనం మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని 25 నుంచి 35 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టి చేస్తాను నేను. చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ, సూపర్గా పొడి పొడిలాడుతూ వచ్చింది. మీరే చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చిందో. డైరెక్ట్గా పెడితే బిర్యానీ బౌల్ మాడిపోతుందండి, కింద పీసెస్ అన్నీ మాడిపోతాయి. మా వారిని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి అంటే చాలా బాగుంది, సూపర్గా ఉంది అన్నారు. మీరు కూడా ఎలా వచ్చిందో చేసుకొని చెప్పండి. గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిందండి.